పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున జకరియా గ్రంథము 5వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 11 వచనాలున్నాయి. మొదటి వచనం, నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. రెండవ వచనం, నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. మూడవ వచనం, అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు, రెండవ ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. నాలుగవ వచనం, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు, నేనే దాని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. 5వ వచనం, అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలు వెళ్లి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చున్నదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా. 6వ వచనం, ఇదేమిటి అని నేను అడిగితిని. అందుకతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను. 7వ వచనం, అప్పుడు సీసపు బిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. 8వ వచనం, అప్పుడతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిళ్లను తూము మీద నుంచెను. 9వ వచనం, నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరిరి. సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి. 10వ వచనం, వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా. 11వ వచనం, షినారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరమిచ్చెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.